ఒక రాజు రాజ్యంలో గోపాల్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ రాజ్యంలో అత్యంత తెలివైన వాడని గోపాల్కు ఒక మంచి పేరుంది. అయితే ఒక రోజు ఈ రాజ్యానికి పక్క రాజ్యానికి సంబంధించినటువంటి రాము అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను తనను తాను చాలా తెలివైన వాడిగా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు. అతను రాజ్యంలోకి రాగానే మీ రాజ్యంలో అత్యంత తెలివైనటువంటి వ్యక్తి ఎవరు అని ఓ వ్యాపారిని అడగడం జరిగింది. ఆ వ్యాపారి అందుకు సమాధానంగా గోపాల్ పేరు చెప్పడం జరిగింది. అతనంత తెలివైన వ్యక్త అని రాము అడగటం మొదలుపెట్టాడు. దానికి ఆ వ్యాపారి, నేను చాలా రాజ్యాలు తిరిగాను గాని గోపాల్ అంత తెలివైన వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదని చెప్పాడు. దీంతో రాముకి ఎలా అయినా గోపాల్ని కలవాలని, ఆ గోపాల్ కంటే నేనే తెలివైన వాడిని అని నిరూపించుకోవాలని తారసపడ్డాడు. వెంటనే ఈ విషయాన్ని నిరూపించుకోవడానికి ఆ రాజ్యానికి చెందిన రాజు కృష్ణదేవరాయల దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజును కలిసి ఇలా అన్నాడు, మహారాజా, నేను చాలా దేశాలు తిరిగాను, చాలా మంది జ్ఞానవంతులను కలిశాను, చాలా మందిని ఓడించాను. ఇప్పుడు మీ రాజ్యంలో నా తెలివితేటలు ప్రదర్శించాలి. మీ రాజ్యంలో గోపాల్ అనే తెలివైన వ్యక్తి ఉన్నాడని విన్నాను. అతని తెలివిని నేను పరీక్షించాలి. అతను ఓడిపోతే మీ రాజ్యంలో ఎవరూ తెలివైన వ్యక్తి లేరు అనేటువంటి విషయాన్ని మీరు అంగీకరించాలి అని రాజుకు చెప్తాడు ఈ రాము అనే వ్యక్తి. ఇతని ఉత్సాహం చూసినటువంటి రాజు, సరే మీరు చెప్పినట్టే కానిద్దాం అని అంటారు. రాజ దర్బార్లో అందరూ రెడీగా ఉంటారు. అప్పుడే గోపాల్ అక్కడికి వస్తాడు. రాము అతనిని పలకరిస్తాడు. తాను చాలా గొప్ప విద్వాంసుడని, జ్ఞానవంతుడని, పండితుడని పరిచయం చేసుకుంటాడు. కానీ గోపాల్ మాత్రం తనని తాను సాధారణ వ్యక్తిగా పరిచయం చేసుకుంటాడు. నిజమైన తెలివైన వంతుడు ఇంత మౌనంగా ఉండడు అని రాము మనసులోనే అనుకుంటాడు. ఇక తర్వాత అందరి ముందు గోపాల్ని రాము ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. నేను నిన్ను పరీక్షించాలనుకుంటున్నాను. నిన్ను 100 ఈజీ ప్రశ్నలు అడగమంటావా, కష్టమైన ప్రశ్నలు అడగమంటావా అని అడుగుతాడు రాము. అందుకు గోపాల్ వినయంగా, ఈజీ ప్రశ్నలు ఎందుకండి, కష్టమైన ఒకే ఒక ప్రశ్న అడగండి అని అంటాడు గోపాల్. అందుకు రాము గర్వంగా నవ్వుకుంటూ, కోడి ముందా గుడ్డు ముందా అని అడుగుతాడు. అయితే గోపాల్ అది విని ఏ మాత్రం కంగారు పడకుండా కోడి ముందు అని సమాధానం ఇస్తాడు. వెంటనే రాము, అది నువ్వెలా చెప్పగలవు, దానికి ఆధారం ఏంటి అని అడుగుతాడు. అయితే గోపాల్ మాత్రం, మీరు ఒక్క ప్రశ్న అడుగుతానన్నారు, మీరు అడిగారు, నేను సమాధానం చెప్పాను, ఇప్పుడు రెండో ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు అని బదులిస్తాడు. ఆ ఒక్క మాటకి రాము కంగు తింటాడు. మరో ప్రశ్న అడిగే ఛాన్స్ లేకుండా చేసినటువంటి గోపాల్ తెలివిని అందరూ ప్రశంసించారు. అందుకే అందరికంటే మేమే తెలివైన వారం అనే గర్వానికి ఎప్పుడూ పోకూడదని రాము తర్వాత ఫీల్ అవుతాడు. ఈ ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అనంటే, నిజమైన తెలివితేటలు మాటల్లో కాదు, ఆలోచనలో ఉంటాయి. వినయం ఉన్నవాడే నిజమైన గొప్పవాడు. మీరేమంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ కోడి ముందా గుడ్డు ముందా, దీనికి కూడా ఆన్సర్ కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.